రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఆ ఎఫెక్ట్స్ అన్ని పట్టుకొచ్చి ఇక్కడ టిఫిన్స్ లో కూడా పెట్టేసినట్టు. ప్రతి బయటలోనే జీడిపప్పు తగులుతుంటే ఆ కిక్కే వేరప్ప. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మన సౌత్ ఇండియన్ టిఫిన్స్లో ఇడ్లీకి కానీ దోశకి కానీ ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే వాటిని ఎక్కడ పడితే అక్కడ తినేదానికంటే వాటికి స్పెషల్స్ అయిన కొన్ని ప్లేస్లు ఉంటాయి. అక్కడ తింటే మాత్రం ఆ ఇడ్లీ అయినా దోశ అయినా మన మనసు దోచుకోవాల్సిందే. అలాంటి వాటిలో ఒక ప్లేస్ అయినటువంటి వెంకీస్ ఇడ్లీకి అయితే ఈరోజు నేను వచ్చాను. ఈ వెంకీస్ ఇడ్లీ అయితే హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉంటుంది. గత 5 ఏళ్లుగా అదిరిపోయే ఇడ్లీ దోశలతో చాలా మంది మనసు దోచుకుంది ఈ వెంకీస్ ఇడ్లీ. మరికెందుకు ఆలస్యం, ఆ అదిరిపోయే ఇడ్లీ దోశలను మనం కూడా టేస్ట్ చేద్దాం రండి. ప్రగతి నగర్ హెచ్ఎంటీ హిల్స్లో ఈ వెంకీస్ ఇడ్లీ ఉంటుందన్నమాట. ఈ వెంకీస్ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటంటే కేవలం ఇక్కడ ఇడ్లీలు అలాగే రకరకాల దోశలు మాత్రమే ఉంటాయి. దోశలు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. ఇదిగో మనకి ఈ స్టీమ్ దోశలు వేస్తారనమాట. ఒకవైపు అంతా కూడా సాఫ్ట్ ఉంటుంది, ఒకవైపు అంతా కూడా క్రిస్పీ లేయర్ ఉంటుంది. చాలా థిక్ లేయర్తో ఈ దోశలు అనేది చాలా చాలా స్పెషల్గా తయారు చేస్తారు. అంతేకాదు వీళ్ళ కిచెన్ కూడా చాలా సింపుల్గా, చాలా నీట్గా, చాలా క్లీన్గా, చాలా హైజీన్గా అయితే ఉంది. దోశల్లో చాలా రకాల దోశలు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇడ్లీలో కూడా ఇడ్లీతో పాటు గీ కారం ఇడ్లీ, నిమ్మకాయ ఇడ్లీ, ఇట్లా కొన్ని స్పెషల్ ఇడ్లీలు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. చిన్న డైనింగ్ ఏరియా ఉంటుంది, చిన్న కిచెన్ ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రగతి నగర్లో చాలా మంచి పేరు తెచ్చుకున్న కిచెన్ ఈ వెంకీస్ ఇడ్లీ. వెంకీస్ ఇడ్లీ బ్రాండ్ ఓనర్ వెంకట్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. అసలు ఏంటి వెంకీస్ ఇడ్లీ బ్రాండ్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఇడ్లీలు దోశలు మాత్రమే ఎందుకుంటే, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి వెంకట్ గారు. హలో శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను మీ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నా, ఒక లాస్ట్ 4-5 years నుంచి. మీరు ఎప్పుడు వస్తారని అనుకున్నాను, ఇలా వస్తారని నేను అంటే మంచి టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి నేను ఖచ్చితంగా వస్తాను. కొంచెం అదే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటది కదా, రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. అంటే యాక్చువల్గా నేను కూడా ఈ వెంకీస్ ఇడ్లీ గురించి, అంటే ఇడ్లీ కానీ అందులోకి గీ కారం ఇడ్లీ అలాగే దోశలు, ఎక్స్పెషల్లీ మళ్ళీ ఇడ్లీలో నిమ్మకాయ ఇడ్లీ, దీని గురించి జీడిపప్పు ఉప్మా, వీటి గురించి చాలా స్పెషల్గా విన్నాను ఈ వెంకీస్ ఇడ్లీ గురించి. అందుకే మీ నెంబర్ కనుక్కొని మీకు కాల్ చేసి మిమ్మల్ని అడిగాను. తర్వాత మీ జర్నీ గురించి తెలుసుకున్నాక కూడా నాకు చాలా మంచి ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది, మంచి టేస్ట్ ఉంది. రెండింటినీ మీకు పరిచయం చేద్దామనే వెంకట్ గారిని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. అసలు ఏంటి ఈ జర్నీ గురించి చెప్పండి. నేను యాక్చువల్ గా విజువల్ ఎఫెక్ట్స్ లో వర్క్ చేసేవాడినండి పూణేలో. వర్క్ ఫర్ 12 years ఇన్ పూణే. మరి ఈ బిజినెస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అది ఫ్రీలాన్స్ కాబట్టి ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు బిజినెస్. ముందే ఫిక్స్ అయ్యాము. ఏ బిజినెస్ అని తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు బిజినెస్. మనకున్న బడ్జెట్ గా అప్పుడు ఫుడ్ బిజినెస్ అన్నది ఫిక్స్ అయ్యాము. ఫుడ్ బిజినెస్ లో ఎంత అవుదాం అనుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటని చూస్తే చెఫ్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం. చెఫ్ ఇప్పుడు మనం చెఫ్ పెట్టుకుని స్టార్ట్ చేస్తాము, తర్వాత ఫ్యూ మంత్స్ చెఫ్ వెళ్ళిపోతారు, చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఫేస్ చేసే ప్రాబ్లమే చెఫ్ ప్రాబ్లం. సో ఐ వాంటెడ్ టు ఐడెంటిఫై అది సాల్వ్ ఎలా చేయాలని చెప్పి, చెఫ్ లేకుండా ఏదైనా ఒకటే ప్రోడక్ట్ చేద్దాం, సరిగ్గా చేద్దాం అనుకుని దెన్ ట్రిపుల్ ఎస్ ఇడ్లీ అనేది నేను విజయవాడలో వీడియో చూసాను. ఎప్పుడు నేను వెళ్ళి తినలేదు ఎప్పుడు అక్కడ, బట్ వాళ్ళ వీడియో చూసాను. ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. ఓన్లీ ఇడ్లీ ఒకటే చేద్దాము, దాన్ని ప్రాపర్ గా చేద్దాం, పర్ఫెక్ట్ గా చేద్దాం అని చెప్పి దెన్ వి డిసైడెడ్ అనుకుని రీసెర్చ్ చేసాము. ఓన్లీ ఇడ్లీ అన్నది మొదలు పెట్టాము. దెన్ ప్లేస్ వేకేట్ చేయాల్సి వచ్చింది. ఆఫ్టర్ 6 months వేరే ప్లేస్ షిఫ్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చేవారు అక్కడ. సో వాళ్ళకి ఏంటంటే ఇడ్లీ ఒకటి సరిపోయేది కాదు, సో దోశ యాడ్ చేయాల్సి వచ్చింది. సో వన్స్ వి డిసైడెడ్ ఫర్ దోశ, రిఫరెన్స్ ఇమేజెస్ చూసుకున్నాను, ఒక లాక్ చేసుకున్నాను. ఆ రిఫరెన్స్ ఇమేజ్ చేయడానికి 1-2 years పట్టింది. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. దాన్ని రెసిపీని క్రియేట్ చేయడానికి చేసాము. మల్టిపుల్ ఇటరేషన్స్ చేసుకున్నాము, లాక్డ్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే ఉన్న టీం ఎవరు కూడా
ఉన్నా వెళ్ళిపోయినా కూడా సేమ్ అదే దోశ సేమ్ ఇడ్లీ రిపీట్ అయిపోతుంది మీకు. సూపర్. దోశలు మాత్రం చాలా స్పెషల్ గా అనిపిస్తున్నాయి నాకు. చాలా మంచి హైజీన్ గా చేస్తున్నారు. అది పక్కన పెడితే దోశలు మళ్ళీ దాన్ని స్టీమ్ చేస్తున్నారు. ఏంటి మీ దోశ కాన్సెప్ట్ ఏంటి అసలు? సో మాకున్న ప్యాన్ కి ఏంటంటే ఇద్దరు మాడిపోతుంది లేకపోతే కుక్ అవ్వట్లేదు. సో ఐ ఇన్వెంటెడ్ ది ప్రాసెస్ ఆఫ్ క్యాప్ పెట్టడం అన్నది. సో దట్ కింద మీకు క్రిస్పీగా రోస్ట్ అవుతుంది, పైన మీకు సాఫ్ట్ గా దోశ అనేది స్టీమ్ తో బాయిల్ అవుతుంది. దోశల్లో మల్టిపుల్ దోశ, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్. కారం దోశ, గీ కారం దోశ ఎక్కువ సేల్ అవుతుంది, గీ ఉప్మా దోశ ఎక్కువ సేల్ అవుతుంది, అండ్ గీ పొడి దోశ. ఎనీథింగ్ విత్ గీ మాకు టేస్ట్ ఎక్కువ వస్తాయి వాటిలో. ఆయిల్ కూడా పామ్ ఆయిల్ వాడరు అన్నట్టు నిజమేనా? ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతామండి. పామ్ ఆయిల్ లో ఒకసారి ఇచ్చింగ్ వస్తుంటది మీరు తింటున్నప్పుడు, సో అది అవాయిడ్ చేద్దామని చెప్పి సన్ఫ్లవర్ ఆయిల్ ఫిక్స్ అయిపోయాము. ఓకే ఓకే. ఇడ్లీలో ఏమేమి రకాలు ఉంటాయి? ఇడ్లీ గీ కారం ఇడ్లీ, లెమన్ ఇడ్లీ అండ్ గీ ఇడ్లీ అంతే. నిమ్మకాయ ఇడ్లీ ఎందుకు పెట్టాలనిపించింది? అది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? ఇప్పుడు పేరులో ఇడ్లీ పెట్టాము, ఇడ్లీ కోసం వస్తారు, దోశలు ఎక్కువైపోయినాయి, సో స్టాండర్డ్ డిఫరెంట్ గా ఏదో ఉండాలి కదా అని చెప్పి అది కూడా సమ్ గుంటూరులోనే ఎక్కడో చూసాను యూట్యూబ్ లో. సో మై మేనేజర్ శర్మజీ అని ఒక ఆయన ఉన్నారు, ఈ ఇన్వెంటెడ్ దిస్ ప్రాసెస్ లెమన్ ఇడ్లీ పౌడర్. ఒకటి మేడ్ అప్ పౌడర్, లెమన్ పౌడర్ యాడ్ చేస్తాము. లెమన్ అంటే నిమ్మకాయ పిండరు డైరెక్ట్ గా? ఎందుకంటే మాది ఇక్కడ ఆర్డర్ వచ్చాక మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్ళాలంటే డెలివరీ పార్ట్నర్ వచ్చి తీసుకుని మేము హాట్ గా ప్యాక్ చేసి అక్కడ వెళ్ళి ఓపెన్ చేసరికి లెమన్ ఇడ్లీ చేదుగా అయిపోతాయి. అందుకని పొడి ఇస్తారా? లెమన్ మిక్స్ కారం పొడి లాగా చేస్తాము. టేస్ట్ సేమ్ లైక్ లెమన్ ఇడ్లీ అండ్ మీకు వేస్టేజ్ అనేది ఉండదు, జీరో వేస్టేజ్ లేదు. మీరు ప్యాకింగ్ లో కూడా సూపర్ స్టార్స్. అంటే ఏంటి ప్యాకింగ్ అంతా స్పెషల్ ఏంటి మీ దగ్గర? బిజినెస్ పెట్టక ముందే వీ హ్యాడ్ సమ్ ఐడియాస్. ఏం బిజినెస్ చేస్తామో తెలియదు కానీ ముందు ఒక టర్మ్స్ అనుకున్నాం. ఫస్ట్ అనేది లీగల్ గా ఏం చేసినా లీగల్ గా చేయాలి. సెకండ్ థింగ్ ఫస్ట్ సాలరీస్ ఇచ్చేసేయాలి ఎవరికైనా. సూపర్. థర్డ్ థింగ్ కస్టమర్ కి మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అన్ని స్టాండర్డైజ్ చేస్తాము, ప్యాకింగ్ స్టాండర్డ్ అయిపోతుంది. కస్టమర్ కి వెళ్ళేసరికి కూడా వాళ్ళకి ఆర్డర్ పెట్టినందుకు ప్రీమియం ఫుడ్ అన్నది ఐడియా వస్తుంది అట్లీస్ట్. ఓకే. ఎందుకు ఎక్కడండి మీ ప్రాపర్ ఎక్కడ? పిఠాపురం అండి. ఓ పిఠాపురం, మన పవన్ కళ్యాణ్ గారు అడ్డా. కానీ మీకు ఎక్కడ మాట యాస మా గోదావరి జిల్లా యాస మా అదేం లేదు అసలు? నేను చిన్నప్పటి నుంచి హైదరాబాదేనండి. సమ్మర్ వెకేషన్స్ కి ఊరెళ్ళి వస్తుంటాం. స్టిల్ మా రిలేటివ్స్ అంతా అక్కడే ఉన్నారు. సూపర్. అసలు పిఠాపురం నుంచి వచ్చి మళ్ళీ చాలా విజువలైజేషన్ లో విజువల్ ఎఫెక్ట్స్ అండి. మూవీలో గ్రాఫిక్స్ ఉంటాయి కదా, గోస్ట్ రైటర్ మూవీ చూసారా? అది ఏం చేసింది ఫైర్ సెకండ్ పార్ట్ కి. అవునా? ఆ ఎఫెక్ట్స్ అన్ని పట్టుకొచ్చి ఇక్కడ టిఫిన్స్ లో కూడా పెట్టేసినట్టు. అలాగే అనుకోండి. మంచి మంచి దోశలు, మంచి మంచి ఇడ్లీలు, మళ్ళీ దాంట్లో కారపొడి ఇడ్లీ, మళ్ళీ నిమ్మకాయ పొడి ఇడ్లీ, రకరకాలు. అంటే చేసి ఒకటే ప్రోడక్ట్ కాబట్టి మల్టిపుల్ ఇటరేషన్స్ కోసం పెట్టాము అంతే. ఇప్పుడు మల్టిపుల్ లెట్స్ సే మనం ఒక 10 ఐటమ్స్ చేసాం అనుకోండి, ఏది స్పెషలైజ్ అవ్వము. సో చేసింది రెండు సరిగ్గా చేద్దాం అన్నది ప్లాన్. కానీ మీ కిచెన్ కూడా చాలా సింపుల్ గా చిన్నగా ఉన్నా కూడా చాలా హైజీన్ గా ఉంది. డైనింగ్ కూడా. దానికి మేజర్ రీజన్ మా మేనేజరే. మా మేనేజర్ ఏంటంటే ఆయన హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను రాకపోయినా ఆయనే చూసుకుంటాడు. శర్మజీ అండి, ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు ఆయన. చాలా హార్డ్ వర్కరు ఆయన. ఇప్పుడు నేను ఇక్కడ ఊరు వెళ్ళాను అనుకోండి వేరే వర్క్ మీద, ఆయనే ఓన్ మనీతో స్టాక్ కొనేస్తారు. నాకు చెప్పని కూడా చెప్పరు, నాకు ఇలాగ ఫోన్ చేసి కొనమని కూడా చెప్పరు. ఆయనే ఓన్ గా ఏదో చేసి మొత్తం. అలాంటి మనిషి దొరకడం కష్టం, చాలా కష్టం. ఇప్పుడు అంతా కాపలా కాయాల్సి వస్తుంది స్టాఫ్ కోసం. ఆయన మొత్తం అసలు ఆయన మేనేజ్ చేసే స్టేజ్ కి ఆయన వచ్చేసారు. గ్రేట్ అసలు. నెక్స్ట్ అంటే ఫ్రాంచైజీ మోడల్ ఏమైనా ఉందా వెంకీస్ ఇడ్లీ? పెట్టిందే ఫ్రాంచైజ్. మేము నా పర్పస్ ఇడ్లీ దోశ అమ్మాలని కాదండి. దిస్ ఇస్ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్నది నా ఇంటెన్షన్. ఓకే. సో ఇడ్లీ దోశ వస బ్రాండ్ అంతే. ఇది కాకపోతే వేరే ప్రొడక్ట్ ఫ్రాంచైజీ పెట్టేవాడిని, కానీ ఫ్రాంచైజింగ్ లో స్టాండర్డైజేషన్ లేకుండా ఇవ్వలేను. ఇనిషియల్ గా అడిగారు కొంతమంది, ఒకరికి ఇచ్చాను కూడా. ఐ డెంట్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్. ఒక ఫ్రాంచైజ్ ఇచ్చాము, బట్ లేటర్ ఆన్ ఆపేసాం ఇవ్వడం. మీ దగ్గర ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. లొకేషన్ బాగుండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ పార్కింగ్ ఉండాలి. కార్ పార్కింగ్ లేకుండా ఇప్పుడు నేను ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పడుతున్నాము పార్కింగ్ లేక. దెన్ నేను వేరే లొకేషన్స్ వేరే 2 బ్రాంచెస్ ఓపెన్ చేసాము. లేపాక్షి కెఫే అని ఒకటి, బాచ్పల్లిలో ఒక 20 days లో. లేపాక్షి కెఫే నిజాంపేటలో ఉంటుంది, డ్రైవ్ ఇన్ అది. పార్కింగ్ ఒక 25 cars పార్కింగ్ ఉంది. పార్కింగ్ ఎంత ఉంటే బిజినెస్ అంత అవుతుంది. సో ప్లేస్ అన్నది చాలా ఇంపార్టెంట్. లొకేషన్ బాగుంటే ఫ్రాంచైజ్ ఇస్తామండి. ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా మనీ పెట్టాము ఎంత వచ్చేస్తాయి ఎవ్రీ మంత్ అన్నది ఫుడ్ బిజినెస్ లో రావు. ఫస్ట్ 6 months
యూ హ్యావ్ టు బేర్. ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, లాసెస్ ఉంటాయి, వాటికి రెడీ అయ్యి ఫ్యామిలీ డిపెండెంట్ కాకుండా ఉన్న వాళ్ళైతే ఇస్తాము. ఇప్పుడు ఫస్ట్ మంత్ నుంచి వచ్చే మనీతో ఫ్యామిలీ రన్ చేయాలంటే వాళ్ళు చేయలేరు, ఫుడ్ బిజినెస్ చేయలేరు. ఇప్పుడున్న బ్యాకప్ ఉండాలి. అలాంటి వాళ్ళకి కొంచెం ప్యాషన్ ఉండాలి ఫుడ్ అంటే. తప్పు జరిగితే తప్పైందని చెప్పాలి మాకు అట్లీస్ట్. అంటే మీ నుంచి ఇచ్చే సపోర్ట్ ఏంటి అసలు? మేము స్టాండర్డైజ్ ఒక కామన్ కిచెన్ పెడుతున్నాము. ఓకే. ఇంత ముందు ఇచ్చినట్టు ఫ్రాంచైజ్ లాగా ఇంతకుముందు ఫస్ట్ ఫ్రాంచైజ్ ఏం చేసామంటే ఫార్ములా మొత్తం చెప్పేసాం, నేర్పించాం వాళ్ళకి. ఇప్పుడు అలా కాకుండా బ్యాటర్ అన్ని మేమే ఎవ్రీడే పంపిస్తాం వాళ్ళకి. ఓకే. కిచెన్ సపోర్ట్ మొత్తం మీదే? కిచెన్ సపోర్ట్ మాది. రెగ్యులర్ గా మ్యాన్ పవర్ తెచ్చుకోవాలి. వాళ్ళు మ్యాన్ పవర్ అన్నది దొరకట్లా. ఇఫ్ ఇట్ ఆల్ వీ హావ్ విల్ ప్రొవైడ్. లేని టైంలో వాళ్ళు తెచ్చుకుంటే మేము ట్రైన్ చేస్తాం. ట్రైనింగ్ అయితే ఇస్తారు, ప్రాపర్ ట్రైన్ చేస్తాము. అండ్ ఎవ్రీడే షాక్ ఎవ్రీథింగ్ మేము పంపిస్తాం ఇక్కడ నుంచి. ఎందుకంటే అక్కడ స్టాండ్ ప్రాబ్లం రాకూడదు. ఎక్కడ వెంకీ సిడ్లీ తిన్నా సేమ్ రావాలి. మాక్సిమం హైదరాబాద్ లోనే మీ ఫ్రాంచైజీ విత్ ఇన్ హైదరాబాద్. బయట ప్లేసెస్ ఓన్లీ విత్ ఇన్ హైదరాబాద్. అండ్ కుకట్పల్లి అయితే నియర్ బై ఫార్ బెటర్ ఫర్ అస్. ఓకే, వెరీ గుడ్. కానీ ఎన్ని ఇయర్స్ అయింది మీ బ్రాండ్ కి? 21 లో పెట్టామండి, 5 years అయింది. ఇది మా థర్డ్ లొకేషన్. అంటే మేము ఒకే ప్లేస్ లో ఉండలేకపోయాము ఓనర్స్ ఇష్యూస్ వల్ల. ఓకే. అది థర్డ్ లొకేషన్. ఇక్కడ నుంచి ఒక లాస్ట్ 3 years నుంచి ఉన్నాము. దీని ముందు 2 years వేరే లొకేషన్. వెంకీ సిడ్లీ టైమింగ్స్ ఏంటి? అంటే ఇందాక ఒక కస్టమర్ మాట్లాడుతూ ఈవినింగ్ మాత్రమే ఉంటుంది, మార్నింగ్ కూడా ఉంటే బాగుండు అని అన్నారు. ఇనిషియల్ గా ఇది క్లౌడ్ కిచెన్ కాబట్టి నైట్ అంతా రన్ చేసేవాళ్ళము, ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు. నైట్ బిజినెస్ ఎక్కువ నడిచేదా ఉండేది. తర్వాత ఈ డ్రంక్ అండ్ పీపుల్ ఎక్కువ రావడం వల్ల మేము స్టార్టెడ్ క్లోజింగ్ at 12 క్లోజ్ చేసేస్తున్నాము. 12 క్లోజ్ చేస్తున్నారు. మార్నింగ్ ఓపెన్ చేద్దాం, ఈవినింగ్ 6 to night 12 అండి. మార్నింగ్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు నా వల్ల, మ్యాన్ పవర్ ఇష్యూస్ వల్ల అవ్వట్లా. సో ఈవినింగ్ ఓన్లీ 6 to 12. అయితే మార్నింగ్ కూడా మీకు వస్తారు. నాకేంటంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరు పని చేయట్లేదు, హిందీ వాళ్ళేమో పాన్ తిని చేస్తే నాకు నచ్చదు. మీకు గుట్కా తిన్నారు అనుకోండి, ఫుడ్ కి దానికి మ్యాచ్ అవ్వదు. అందుకని సో ఉన్న వాళ్ళ లిమిటెడ్ స్టాఫ్ నాకు ఉన్నది. మ్యాన్ పవర్ అన్నది మేజర్ ప్రాబ్లము. సో వీళ్ళు మంచిగా సెట్ అయ్యి నాకు సెట్ అయ్యి మళ్ళీ మార్నింగ్ టీమ్ సెట్ చేయాలన్నది కొంచెం టఫ్ గానే ఉంది నాకు. ఫ్యూచర్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా వెంకీ సిడ్లీ మార్నింగ్? అనుకుంటున్నాను, ఎప్పుడు చేశానండి. బట్ స్టార్ట్ చేయడం ఈజీయే, కంటిన్యూ చేయడం కష్టం. కూడా చేస్తే ప్రాపర్ గా చేస్తాను. మార్నింగ్ అది కూడా మార్నింగ్ 4 ముందు ఎర్లీ మార్నింగ్ 4 అమ్మే వాళ్ళము. ఇప్పుడు మార్నింగ్ 4 to 12 పెడతాము. మార్నింగ్ పెడితే ఇనిషియల్ గా అయితే ప్రెసెంట్ ఓన్లీ ఈవినింగ్ ఉంది. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే. ఓకే, రైట్ అండి. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ వెంకట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేవలం ముచ్చటగా 3 రకాల టిఫిన్స్ తో 3 రకాల చట్నీలతో ప్రగతి నగర్ చుట్టుపక్కల వాసుల నోరు ఊరిస్తుంది ఈ వెంకీస్ ఇడ్లీ. ఇక్కడ 3 రకాలు ఏమేమి ఉంటాయంటే ఇడ్లీ, దోశ, ఉప్మా. అందులో మళ్ళీ డిఫరెంట్ రకాలు ఉంటాయి అనమాట. అంటే ఇడ్లీలో ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ ఇడ్లీలు ఉంటాయి. అలాగే దోశల్లో కూడా 4-5 రకాల దోశలు ఉంటాయి. ఉప్మాలో అయితే మాత్రం సింగిల్ ఉప్మా, నేతి జీడిపప్పు ఉప్మా అన్నమాట. దీనికి మాత్రం ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. నిజంగా మంచి తాలింపు వేసిన ఉప్మా, దానికి తోడు పైన అంతా కూడా లేయర్ అంతా కూడా జీడిపప్పు చక్కగా చూసారా. మంచి వేడివేడి ఉప్మా, అంటే కొంచెం చల్లారింది అనుకోండి, అందులో కూడా మంచి గీ చక్కగా నెయ్యి గుమ్మరించి ఈ జీడిపప్పు ఉప్మాని అయితే మాత్రం సర్వ్ చేస్తారు. దీనికోసం అయితే మాత్రం చాలామంది ఫ్యాన్స్ అయితే మాత్రం ఉన్నారు. అసలు మెయిన్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ ఇడ్లీ బ్రాండ్తో ముందుకెళ్ళాలనుకున్నారట. అట్లాగే ఇడ్లీలో పర్ఫెక్ట్ ఇడ్లీని తయారు చేసి బెస్ట్ ఇడ్లీని అయితే మాత్రం సర్వ్ చేస్తూ వచ్చారు. అయితే కస్టమర్ల కోరిక మేరకు కేవలం ఇడ్లీ మాత్రమే ఉందా, ఇడ్లీ ఒక్కటేనా, ఇంకేదైనా టిఫిన్స్ ఉంటే బాగుంటుంది కదా అని అడిగితే అప్పుడు వీళ్ళు దోశని అయితే మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దోశల్లో రెగ్యులర్గా, అంటే మనకి రెగ్యులర్గా దొరికే దోశలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలనుకున్నారు. అందుకోసం మీరు ఈ దోశలు చూస్తే కనుక చాలా డిఫరెంట్గా, అంటే పైన అంతా కూడా క్రిస్పీ లేయర్ ఉంటుంది. అలాగే మనకి లోపల ఇదిగో ఈ తాలూకా సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. ఇది గీ పొడి దోశ అనమాట. ఇది మంచి కారపొడి వేసి మంచి నెయ్యి వేసి ఇస్తారు. ఈ దోశ కాల్చే విధానం కూడా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్గా ఉంటుంది. మంచిగా పెనం మీద దోశ వేసిన తర్వాత ఒక సైడ్ అంతా కాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ దోశని తిరగేయకుండా అలాగే ఉంచి పైన ఒక బౌల్ ఒకటి మూత పెడుతున్నారు అనమాట. ఆ స్టీమ్తో ఆ దోశ ఈ పైన అంతా కూడా ఈ లేయర్ అంతా కూడా చక్కగా స్టీమ్ అవుతుంది. ఆ స్టీమ్ అయ్యి తర్వాత డైరెక్ట్గా దోశని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తారు అనమాట. ఇది వచ్చి గీ కారం దోశ. ఇదైతే మనకి పచ్చిమిరపకాయ వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, కారం ఆ పేస్ట్ అనమాట. ఆ పేస్ట్తో ఈ దోశలు మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంటాయి.
చూస్తుంటేనే మీకు లుక్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట దోశ ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర చట్నీలు 3 రకాల చట్నీలు, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, ఈ 3 రకాల చట్నీలు ఉంటాయి. ఇకపోతే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఇడ్లీ కూడా ప్లెయిన్ ఇడ్లీ ఉంటుంది. ప్లెయిన్ ఇడ్లీతో పాటు ఇది గీ కారం ఇడ్లీ, ఈ కారపొడితో ఈ ఇడ్లీ అయితే సర్వ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఇడ్లీ ఏంటి అంటే నిమ్మకాయ ఇడ్లీ. అంటే నేను నిమ్మకాయ ఇడ్లీ అంటే మనకి విజయవాడ సైడు కొన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. ఆ టిఫిన్ సెంటర్స్లో ఏంటంటే డైరెక్ట్ లెమన్ ఇస్తారు, లెమన్ పిండుకుని తినొచ్చు. అది నిమ్మకాయ ఇడ్లీగా కొన్ని టిఫిన్ సెంటర్స్ అలా బాగా ఫేమస్ అయ్యాయి. బట్ వీళ్ళు ఇంకొంచెం కొత్తగా ఏం చేస్తున్నారంటే లెమన్ పౌడర్ని డైరెక్ట్ అంటే మనకి కారపొళ్ళు ఎలా ఇడ్లీ మీద చల్లి సర్వ్ చేస్తారో అట్లాగే వీళ్ళు నిమ్మకాయ పొడిని వీళ్ళు సర్వ్ చేసేస్తున్నారు అనమాట. ఇది కూడా చాలా మందికి నచ్చే ఐటమ్ అన్నమాట ఈ వెంకీస్ ఇడ్లీలో. దాదాపు వెంకీస్ ఇడ్లీ స్టార్ట్ అయ్యి అంటే ఇదే ఏరియాలో అయితే కొంచెం అటు ఇటు అంటే కొంచెం నిజాంపేట, ఈ ప్రగతి నగర్ చుట్టుపక్కల 3 ప్లేసెస్లో అయితే మారింది కానీ బట్ 5 years నుంచి ఈ బ్రాండ్ అయితే ఉందట. వీళ్ళ మెయిన్ మోటో కూడా ఏంటి అంటే చెఫ్లెస్, అంటే చెఫ్ లేకపోయినా కానీ అంటే ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో వీళ్ళు ఆ పిండి ఉంటే చాలు, ఆ పిండిని ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళ ఒక ఫిక్స్డ్ కొలతలన్నీ పెట్టేసుకున్నారనమాట. వానర్స్ ఉన్నా లేకపోయినా కానీ ఈ టిఫిన్ సెంటర్ అయితే రన్ అయిపోద్దట. ఆయన కూడా దాదాపు 1 నెల రోజుల నుంచి లేరు, అయినా కానీ ఇక్కడ వర్కర్స్తోనే ఈ పని నడిచిపోతుంది. చాలామంది వెయిట్ చేస్తున్న బిజినెస్ టెక్నిక్ అనమాట. ఎందుకంటే ఫ్రాంచైజ్ మోడల్లో చాలామంది చేయాలనుకునే వాళ్ళకి ఇట్లాంటి చిన్న అంటే ఎక్కువ ఐటమ్స్ ఉండవు వీళ్ళ దగ్గర, చాలా తక్కువ లిమిటెడ్ మెనూ ఉంటుంది. బట్ దాన్నే పర్ఫెక్ట్గా అందివ్వడానికి అయితే ప్రయత్నిస్తారనమాట. ఈ ప్లేస్ అంటే నేనున్నదైతే ప్రగతి నగర్ నుంచి జేఎన్టీయూకి వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మధ్యలోనే రోడ్డు పక్కనే ఈ వెంకీస్ ఇడ్లీ అయితే ఉంటుంది. కేవలం సాయంకాలం 6 గంటల నుంచి 11, 11:30, 12 ఆ ప్రాంతం వరకు మాత్రమే ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. మళ్ళీ ఉదయం ఉండదు. బట్ ఫ్యూచర్లో ఉదయం కూడా స్టార్ట్ చేయడానికి అయితే వీళ్ళు సన్నాహాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం సాయంకాలం 6 నుంచి మాత్రం ఈ వెంకీస్ ఇడ్లీ టిఫిన్ సెంటర్ అయితే అందుబాటులో ఉంటుంది. చాలా లిమిటెడ్ మెనూ, ప్రైసెస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైసెసే. 55 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హయ్యెస్ట్ ప్రైస్ వెళ్ళి 90 రూపీస్, అంతే 95, సారీ హయ్యెస్ట్ వచ్చి 95 ఉంది. ఇంకొకటి అసలు కథ ఇది ఉంది కదా, జీడిపప్పు ఉప్మా ఉంది, అది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ. అంటే ఆ జీడిపప్పు అలాగే నెయ్యి, ఆ నెయ్యి కూడా వీళ్ళు చాలా క్వాలిటీ గీ అయితే వాడుతున్నారు. మంచి బ్రాండ్ నందిని బ్రాండ్ గీ అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారు. అలాగే రెగ్యులర్ దోశల్లో కూడా పామ్ ఆయిల్ అయితే యూస్ చేయరట, అది కూడా మంచి క్వాలిటీ ఆయిల్నే వీళ్ళైతే యూస్ చేస్తున్నారు. జీడిపప్పు ఉప్మా కాస్ట్ మాత్రం కొంచెం మనకి హెవీ అనిపించవచ్చు కానీ బట్ ఇదికి మనం 160 రూపీస్ ఇది ఒకటే. మిగతావన్నీ కూడా 55 నుంచి 95 రూపీస్ లోపు ఈ టిఫిన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా క్వాలిటీ, క్వాంటిటీ, చాలా హైజీన్, చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. సరే టేస్ట్ అయితే చేద్దాం. బట్ వేడివేడిగా తింటే ఆ మజా వేరు. బట్ వీడియో కోసం ఇవన్నీ చెప్పి తినేపాటికి కొంచెం అయితే చల్లారుండొచ్చు. బట్ టేస్ట్ చేసేద్దాం. ఈ వెంకీస్ ఇడ్లీలో ప్లెయిన్ ఇడ్లీ కూడా లవర్స్ ఉన్నారనమాట. బట్ ఇక్కడ గీకారం ఇడ్లీ చాలా చాలా బాగుంటుందట, అది కూడా మనం టేస్ట్ చేద్దాం. మంచి నీట్గా మొత్తం ఇడ్లీ అంతా కూడా పరిచారు, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది పల్లీ చట్నీ. అబ్బా కారపొడి భలే కమ్మగా, కారపొడి ప్లస్ ఆ నెయ్యి వేసారేమో, చాలా బాగుంది. బా ఆహా, అల్లం చట్నీ అయితే మాత్రం అదర్స్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంది. నెక్స్ట్ టమాటా చట్నీ. ఆ టమాటా ఫ్లేవర్తో అది కూడా ఇదో రకమైన కమ్మదనం. చట్నీలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. పల్లీ చట్నీ అయితే మాత్రం ఎవరికైనా నచ్చుద్ది, అందులో డౌట్ ఏం లేదు. అల్లం చట్నీ పల్లీ చట్నీ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. లెమన్ పొడి ఇడ్లీ ఏంటో ట్రై చేద్దాం. ఈ పొడి అయితే మాత్రం తక్కువ ఉంది.
మనం పిండుకోకుండానే ఆ నిమ్మకాయ ఫ్లేవర్ వస్తుంది. సేమ్ మనం నిమ్మకాయ పిండుకుంటే ఎట్లాంటి టేస్ట్ ఉంటుందో ఇడ్లీ, సేమ్ అదే టేస్ట్. పుల్ల పుల్లగా, కమ్మగా చాలా బాగుంది. అంటే ఇడ్లీని కొంచెం స్పెషల్ టేస్ట్తో తినాలనుకునే వాళ్ళకి ఈ లెమన్ పొడి ఇడ్లీ పర్ఫెక్ట్ సెట్. నెక్స్ట్ గీ కారం దోశ. బాబా చూస్తుంటే అదుర్స్ అసలు. కానీ చాలా థిక్, ఆ థిక్నెస్ చూసారా, చాలా మంచి థిక్నెస్ ఉంటుంది దోశ. చాలా థిక్నెస్ ఉన్నా కానీ పైన అంతా కూడా మంచి లేయర్తో చాలా బాగుంది. నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంది. చాలా సింపుల్ టేస్ట్. ఒక దోశ తింటే ఫుల్ అయిపోద్ది అసలు. ఈ మధ్యలో అయితే మాత్రం భలే క్రిస్ప్ ఉంది అసలు. ఇక్కడ కట్ చేస్తే ఎక్స్పెషల్లీ ఇలా మధ్యలోంచి దోశ కట్ చేస్తే కరకరలాడే దోశ ముక్కతో రెడీగా ఉంది. చాలా కమ్మగా, మంచి కారంగా, చట్నీ ఫ్లేవర్తో చాలా బాగుంది ఈ గీ కారం దోశ. ఇదైతే పొడి దోశ ఆల్రెడీ చూపించాను కదా. సేమ్ నాకు మాత్రం ఆ జీడిపప్పు ఉప్మా మీదకి లాగేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామని. అందుకే ఇవన్నీ త్వరగా ముగించి జీడిపప్పు ఉప్మాలో వెళ్ళిపోదాం. అబ్బాబ్బాబ్బా, ఈ జీడిపప్పు ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే మాత్రం భలే ఇష్టం. ఇగో ఈ గీ చూసారా, ఈ ఏరియాలో మొత్తం ఇదో మళ్ళీ గీ, చాలా గీ. మంచి జీడిపప్పు, మంచి వేయించిన నేతిలో వేయించిన జీడిపప్పు, మంచి తాలింపు ఉప్మా. అసలు దీంట్లోకి అయితే అసలు ఏ చట్నీలు లేకుండా ఇలా తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఆ జీడిపప్పు కరకరలు ఆడుతూ తాలింపు వేసిన ఉప్మా కమ్మగా దిగిపోతుందండి. బట్ నాకైతే ఇలాంటి జీడిపప్పు ఉప్మాలోకి ఏం మిక్స్ చేయకుండా అబ్బాయి మనకి ఈ స్పూన్లు గట్రా సెట్ అవ్వు, మడతలు ఇట్టడమే. మంచి నీట్గా ఉప్మా అలా తీసుకుని అలా ఇంత ముద్ద పట్టకపోతే ఎలా? ప్రతి బయటలోనే జీడిపప్పు తగులుతుంటే ఆ కిక్కే వేరప్ప. మంచి క్వాలిటీ నెయ్యి, క్వాలిటీ జీడిపప్పు వేసి తయారు చేశారు. ఓన్లీ ఇడ్లీ అనుకుని స్టార్ట్ అయిన ప్రయాణం ఇడ్లీ, తర్వాత దోశ, ఇప్పుడు అదిరిపోయే ఉప్మాతో ఈ వెంకీ ఇడ్లీ జర్నీ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎవరైనా మంచి కమ్మటి ఇడ్లీ, మంచి కమ్మటి దోశలు, అదిరిపోయే ఇలాంటి జీడిపప్పు ఉప్మా కోసం తినాలనుకుంటే మాత్రం ఈ ప్రగతి నగర్ వైపు, ఈ జేఎన్టీయూ వైపు వస్తే మాత్రం మస్ట్ ట్రై. చాలా బాగుంది. ఇది ఓవరాల్గా హైదరాబాద్ ప్రగతి నగర్ హెచ్ఎంటీ హిల్స్లో ఉన్నటువంటి వెంకీస్ ఇడ్లీ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో చేసేవారు ఉప్మా, అది గుర్తొస్తుంది. కాకపోతే అక్కడికి ఓడేదాడ, అక్కడ ఇంత జీడిపప్పు వేసేవారు కాదు. అంటే పెళ్ళిళ్ళలో ఉప్మా తయారు చేయడానికి కారణం ఏంటంటే కొంచెం కాస్ట్ తక్కువ అవుద్దని, అందుకే జీడిపప్పు అందులో వేసేవారు కదా. ఏదో 1-2 బద్దు ఉండేది. బట్ ఇందులో మాత్రం ప్రతి బయటలోని 2, 3, 4 బద్దలు తగులుతున్నాయి. అందుకే మేము పెళ్ళి ఉప్మా అని కూడా పిలుస్తుంటాం ఈ ఉప్మాని ఎక్స్పెషల్గా. మీకు కూడా ఉప్మాతో ఎలాంటి అనుబంధాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.